హైదరాబాద్ నిజాం పాలన భారతదేశ చరిత్రలో ముఖ్యమైన భాగం. ఇది ముఖ్యంగా డెక్కన్ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రారంభం. నిజాం పాలన ఆరంభం. నిజాం పాలనకు ఆరంభం మీర్ కమరుద్దీన్ చిన్కిలిచ్ ఖాన్ లేదా ఆసఫ్ జాహ్ తో జరిగింది. ఆయన మొదటగా మొఘల్ సామ్రాజ్యంలో ఒక ప్రముఖ సైనికాధికారి మరియు గవర్నర్గా పనిచేశారు. 1724లో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతున్న సమయంలో ఆయన డెక్కన్ ప్రాంతంలో స్వతంత్ర పాలనను స్థాపించారు. ఈ విధంగా హైదరాబాద్ కేంద్రంగా నిజాం రాజ్యం ప్రారంభమైంది. ఆయనకు నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు లభించింది, అంటే రాష్ట్రాధిపతి అనే అర్థం. ఈ బిరుదుతోనే తరువాత ఆయన వంశాన్ని నిజాం వంశంగా పిలవడం ప్రారంభమైంది. మధ్యకాలం. పాలన అభివృద్ధి. ఆసఫ్ జాహ్ తరువాత నిజాం వంశానికి చెందిన పలువురు పాలకులు హైదరాబాద్ను పాలించారు. ముఖ్యంగా ఆసఫ్ జాహ్ మరియు తరువాతి నిజాముల కాలంలో రాజ్యం బలపడింది. ఈ కాలంలో నిజాములు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో మైత్రి సంబంధాలు ఏర్పరచుకున్నారు. 1798లో సబ్సిడరీ అలయన్స్ ద్వారా బ్రిటిష్ ప్రభావం పెరిగింది. హైదరాబాద్ రాజ్యం ఒక పెద్ద ప్రిన్స్లీ స్టేట్గా అభివృద్ధి చెందింది. వ్యవసాయం, ఆదాయం, పరిపాలనా వ్యవస్థలు కొంతమేరకు మెరుగుపడ్డాయి, కానీ ప్రజలపై పన్నులు ఎక్కువగా ఉండటం వల్ల అసంతృప్తి కూడా పెరిగింది. చివరి దశ. నిజాం పాలన ముగింపు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసఫ్ జాహ్ కాలంలో ముఖ్యమైన మార్పులు జరిగాయి. ఆయన కాలంలో విద్య, రహదారులు, ఆస్పత్రులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. 1947లో భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ స్వతంత్రంగా ఉండాలని నిజాం భావించాడు. అయితే 1948లో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించి హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేసింది. ఆసఫ్ జాహీ వంశం అనేది డెక్కన్ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పాలించిన నిజాం రాజవంశం. ఇది సుమారు 1724 నుండి 1948 వరకు కొనసాగింది. మీర్ కమరుద్దీన్ చిన్కిలిచ్ ఖాన్ లేదా ఆసఫ్ జాహ్ 1724లో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిన సమయంలో స్వతంత్రంగా డెక్కన్లో తన రాజ్యాన్ని స్థాపించాడు. ముఖ్య నిజాములు. ఆసఫ్ జాహీ రాజులు. ఆసఫ్ జాహ్ 1724 నుంచి 1748 వరకు వంశస్థాపకుడు. నిజాం అలీ ఖాన్. ఆసఫ్ జాహ్ 1762 నుంచి 1803 వరకు. సికందర్ జాహ్. ఆసఫ్ జాహ్ 1803 నుంచి 1829 వరకు. నసీర్ ఉద్ దౌలా. ఆసఫ్ జాహ్ 1829 నుంచి 1857 వరకు. అఫ్జల్ ఉద్ దౌలా. ఆసఫ్ జాహ్ 1857 నుంచి 1869 వరకు. మహబూబ్ అలీ ఖాన్. ఆసఫ్ జాహ్ 1869 నుంచి 1911 వరకు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆసఫ్ జాహ్ 1911 నుంచి 1948 వరకు. చివరి నిజాం. ముఖ్య సంఘటనలు. ఆసఫ్ జాహీలు మొదట మొఘల్ చక్రవర్తులకు అనుబంధంగా ఉండి తర్వాత స్వతంత్ర పాలన సాగించారు. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒప్పందాలు చేసుకొని రక్షణ పొందారు. 1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత కూడా హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించింది. 1948లో ఆపరేషన్ పోలో ద్వారా భారతదేశంలో విలీనమయ్యింది. వారి పాలనలో అభివృద్ధి. హైదరాబాద్ నగరం పెద్దగా అభివృద్ధి చెందింది. విద్య, రహదారులు, నీటి సరఫరా వ్యవస్థలు అభివృద్ధి చేశారు. ప్రసిద్ధ నిర్మాణాలు. చార్మినార్. ఉస్మానియా యూనివర్సిటీ. ఆసఫ్ జాహీలు భారతదేశంలో అత్యంత సంపన్నమైన రాజవంశాలలో ఒకటి. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ప్రసిద్ధి పొందాడు. నిజాం పాలన యొక్క ప్రధాన లక్షణాలు. ఆసఫ్ జాహీ రూల్ క్యారెక్టరిస్టిక్స్. కేంద్రీకృత పాలన. పాలనా అధికారాలు ప్రధానంగా నిజాం చేతిలోనే ఉండేవి. అన్ని కీలక నిర్ణయాలు రాజు, నిజాం ద్వారా తీసుకునేవారు. జమీందారీ వ్యవస్థ. భూములను జమీందారులకు ఇచ్చి
వాళ్ల ద్వారా పన్నులు వసూలు చేసేవారు. రైతులు ఎక్కువగా భారమైన పన్నుల కింద బాధపడేవారు. మతపరమైన విధానం. పాలకులు ముస్లింలైనా హిందూ అధికారులను కూడా ముఖ్య స్థానాల్లో నియమించేవారు. కొంతమేర మతసహనాన్ని పాటించారు. ఆదాయ వ్యవస్థ. వ్యవసాయం ప్రధాన ఆదాయం. పన్నులు అధికంగా ఉండేవి, రైతులపై భారం ఎక్కువగా ఉండేది. సైనిక వ్యవస్థ. నిజాం సొంత సైన్యం ఉండేది. భద్రత కోసం ఫ్రెంచ్ మరియు బ్రిటీష్ సైన్యంతో సహకారం చేసుకున్నారు. బ్రిటీష్ ప్రభావం. తర్వాత కాలంలో బ్రిటీష్ ప్రభావం ఎక్కువయింది. నిజాం రాజ్యం స్వతంత్రంగా కనిపించినా బ్రిటీష్ ఆధీనంలో ఉండేది. న్యాయ వ్యవస్థ. రాజు చివరి న్యాయాధికారి. కోర్టులు ఉన్నప్పటికీ నిర్ణయాలు ఎక్కువగా నిజాం ఆధారంగా ఉండేవి. అభివృద్ధి కార్యక్రమాలు. రహదారులు, నీటిపారుదల, విద్యాసంస్థలు అభివృద్ధి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి విద్యాసంస్థలు స్థాపించబడ్డాయి. నిజాం పాలనలో రాజ్యాధికారం కేంద్రీకృతం ఉండి జమీందారీ వ్యవస్థ, అధిక పన్నులు మరియు బ్రిటీష్ ప్రభావం ముఖ్య లక్షణాలుగా ఉన్నాయి. అయితే విద్య, మౌలిక సదుపాయాల్లో కొంత అభివృద్ధి కూడా జరిగింది. నిజాం పాలకులు మరియు బ్రిటీష్ల మధ్య సంబంధాలు భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైనవి. ఇవి ముఖ్యంగా రాజకీయ, సైనిక మరియు ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందాయి. నిజాం బ్రిటీష్ సంబంధాలు. ప్రారంభ సంబంధాలు. 18వ శతాబ్దంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో ప్రభావం పెంచుకోవడానికి ప్రయత్నించింది. డెక్కన్ ప్రాంతంలో తమ స్థిరత్వం కోసం నిజాం సహకారం కోరింది. నిజాం కూడా తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి బ్రిటీష్లతో స్నేహం పెంచుకున్నాడు. సబ్సిడియరీ అలయన్స్. లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా నిజాం బ్రిటీష్లతో ఒప్పందం చేసుకున్నాడు. 1798లో బ్రిటీష్ సైన్యం నిజాం రాజ్యంలో ఉండేది. నిజాం వారిని నిర్వహించడానికి ఖర్చు చెల్లించాలి. ఇతర విదేశీ శక్తులతో సంబంధాలు పెట్టుకోకూడదు. ఇది నిజాం స్వాతంత్ర్యాన్ని తగ్గించింది. సైనిక సహాయం. బ్రిటీష్లు నిజాంను మైసూర్ వార్స్లో సహాయం చేశారు. టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా నిజాం బ్రిటీష్లతో కలిసి యుద్ధం చేశాడు. ఆర్థిక ప్రభావం. బ్రిటీష్ సైన్యాన్ని నిర్వహించడానికి నిజాం భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వచ్చింది. అప్పులు పెరిగి కొన్ని ప్రాంతాలు బ్రిటీష్లకు అప్పగించాల్సి వచ్చింది. రాజకీయ ప్రభావం. నిజాం రాజ్యంలో బ్రిటీష్ రెసిడెంట్ ఉండేవాడు, అతను పాలనపై ప్రభావం చూపేవాడు. నిజాం అధికారికంగా పాలకుడే అయినా అసలు నియంత్రణ బ్రిటీష్ చేతిలోకి వెళ్ళింది. చివరి దశ. 18వ శతాబ్దం చివరికి నిజాం పూర్తిగా బ్రిటీష్ ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ నిజాం ప్రిన్స్లీ స్టేట్గా కొనసాగాడు. నిజాం బ్రిటీష్ సంబంధాలు సహకారంతో ప్రారంభమై ఆధీనంగా మారాయి. సబ్సిడియరీ అలయన్స్ వల్ల నిజాం స్వాతంత్ర్యం తగ్గింది. చివరికి నిజాం బ్రిటీష్లపై ఆధారపడే పాలకుడిగా మారాడు. అభివృద్ధి అంటే ఒక వ్యక్తి, సమాజం లేదా దేశం వివిధ రంగాల్లో పెరుగుదల మరియు పురోగతి సాధించడం. అభివృద్ధి యొక్క ముఖ్యాంశాలు. ఆర్థిక అభివృద్ధి. ఆదాయం పెరగడం, పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడం. సామాజిక అభివృద్ధి. విద్య, ఆరోగ్యం, సమానత్వం మెరుగుపడడం. సాంకేతిక అభివృద్ధి. కొత్త సాంకేతికతలు, యంత్రాలు, ఆవిష్కరణలు పెరగడం. వ్యక్తిగత అభివృద్ధి. వ్యక్తి జ్ఞానం, నైపుణ్యాలు, ప్రవర్తన మెరుగుపడడం. సరళంగా అభివృద్ధి అంటే ముందుకు వెళ్లడం, మెరుగుపడడం, ఎదగడం. నిజాం పాలనలో అభివృద్ధి డెక్కన్ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రంలో అనేక రంగాల్లో జరిగింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి. రహదారులు, వంతెనలు నిర్మించబడ్డాయి. రైల్వే మార్గాలు అభివృద్ధి చెందాయి. ప్రత్యేకంగా నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే. పట్టణాలు అభివృద్ధి చెందాయి, ముఖ్యంగా హైదరాబాద్. విద్యా అభివృద్ధి. ప్రముఖ విద్యాసంస్థలు స్థాపించారు. ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన 1918. ఉర్దూలో ఉన్నత విద్య. పాఠశాలలు, కళాశాలలు పెరిగాయి. వైద్య సేవలు. ఆస్పత్రులు, వైద్యశాలలు స్థాపించబడ్డాయి. ప్రజల ఆరోగ్య సేవలు మెరుగుపడ్డాయి. నీటిపారుదల మరియు సాగు. చెరువులు, ఆనకట్టలు నిర్మించారు. ముఖ్యంగా ఒస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ నిర్మాణం.
వ్యవసాయం అభివృద్ధి చెందింది. పరిశ్రమల అభివృద్ధి. చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు ప్రారంభించాయి. నేసిన వస్త్రాలు, హస్తకళలు అభివృద్ధి చెందాయి. పరిపాలనా అభివృద్ధి. న్యాయ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మెరుగుపరిచారు. ప్రభుత్వ శాఖలు సక్రమంగా ఏర్పడ్డాయి. అభివృద్ధి ఎక్కువగా నగరాలకు మాత్రమే పరిమితం. గ్రామీణ ప్రాంతాలు వెనుకబడ్డాయి. ప్రజాస్వామ్యం లేకపోవడం. నిజాం పాలనలో విద్య, నీటిపారుదల, మౌలిక వసతులలో మంచి అభివృద్ధి జరిగినప్పటికీ అది సమానంగా అందరికీ చేరలేదు. 1947లో భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలిస్తున్న మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారతదేశంలో కలవడానికి మొదట నిరాకరించాడు. ఆయన హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా కొనసాగించాలని ప్రయత్నించాడు. ఈ సమయంలో హైదరాబాద్లో రాజకీయ అస్థిరత పెరిగింది. ముఖ్యంగా రజాకార్లు అనే సాయుధ గుంపు ప్రజలపై హింసకు పాల్పడింది. దీనివల్ల పరిస్థితి నియంత్రణ తప్పడంతో భారత ప్రభుత్వం 1948లో ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య చేపట్టింది. ఇది కేవలం పోలీస్ యాక్షన్ అని కూడా పిలుస్తారు. ఈ చర్య కేవలం 5 రోజుల్లో పూర్తయింది. చివరికి నిజాం లొంగిపోయి హైదరాబాద్ రాష్ట్రం అధికారికంగా భారతదేశంలో విలీనమయ్యింది. నిజాం స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించాడు. రజాకార్ల హింస వల్ల పరిస్థితి దిగజారింది. ఆపరేషన్ పోలో ద్వారా విలీనం జరిగింది. 1948లో హైదరాబాద్ భారతదేశంలో భాగమయ్యింది. నిజాం పాలన ముఖ్య అంశాలు ఇవి కాస్త స్పష్టంగా ఇలా వివరించవచ్చు. నిజాం పాలన ప్రారంభం 1724లో జరిగింది మరియు 1948లో ముగిసింది. రాజధాని హైదరాబాద్. నిజాం రాజ్యానికి కేంద్రంగా హైదరాబాద్ నగరం ఉండేది. వంశం ఆసఫ్ జాహీ డైనస్టీ. ఆసఫ్ జాహీ వంశం. ఈ వంశాన్ని స్థాపించినది మీర్ కమర్ ఉద్దీన్ ఖాన్. ఆసఫ్ జాహ్ 1. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఇతనే హైదరాబాద్ రాష్ట్రానికి చివరి నిజాం. 1948లో భారతదేశంలో విలీనం వరకు పాలించాడు.